మన ఇవాల్టి థీమ్ గెస్ట్ స్పెషల్. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో మిలాడ్ ఇతను ఒక లాయర్ అయ్యండి పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు? మైలాడ్ పాట ఏం ప్లే ఒకసారి పాడండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టం అంటే ఎవరు? పోలీసు. న్యాయం అంటే లాయరు. సరిపోయిందిగా. జబర్దస్త్ లో ఫేమస్ ఆర్టిస్ట్ రాఘవ గారు పులిమే రేప్ చేశాడు. నేను ఒప్పుకోను మైలాడ్. ఎందుకు ఒప్పుకోవాలన్నాను? రాఘవ కామెడీ చేయమంటే సిగ్గుపడతా. అలాంటి సిగ్గు లేకుండా రేప్ చేసినట్టు ఎవరు నమ్ముతారు మైలాడ్? ఒక అమ్మాయిని రేప్ చేస్తేనే మృగం అంటారు మగవాళ్ళని. అవును. అలాంటిది ఒక మృగాన్ని రేప్ చేస్తే రాఘవని ఏమంటారు? రాకెట్ రాఘవ అంటారు. టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. అందరు పండుకునే టైం, అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు నిద్ర వస్తుంది. నడవండి పోదాం. ఒక్క నిమిషం. 11 గంటలకు అందరూ పడుకున్నప్పుడు చిట్టేస్తే ఓటు చూస్తారు 11 గంటలకు. శంకర్ వచ్చి చంటి వచ్చి ఐ లవ్ యూ హ్యాపీ దీపావళి అంటే మన నాకేళ్ళ దండనగర దండనగర డన్ ఏంట్రా కోటర కొట్టిందనుకో కొండలు పిండి చేస్తా బిడ్డ. అబ్బా నువ్వు కొండలు పిండి చేస్తే నేను క్వార్టర్ కొడితే అదే పిండితో చపాతి చేసి బే. సునీత సరే ఆఫీస్కి వెళ్తాను. క్యారేజ్ అన్న ఇవ్వు, ఆఫీస్కి వెళ్ళొస్తా. ఎందుకు? అన్నము కూర చారు పెరుగు ఓకే హోటల్లో కొనుక్కొని పట్టుకెళ్ళి. ఓకే ఓకే ఓకే. నువ్వు వంట చేయాలి, నేను తినాలి, ఇది నా క్లారిటీ. అంతేనా? ప్రెస్ మీట్. నీకెందుకు అమ్మేలాగా? నీకెందుకు అమ్మా? ఏమని చెప్పమంటారండి? బిర్యానీ వండలేదని చెప్పి నన్ను బాత్రూమ్ వేసి కుప్పాడు నా మొగుడని చెప్పమంటారా? గుడ్డు సరిగా ఉడకబెట్టలేదని నా డిక్కి పగలగొట్టాలని చెప్పమంటారా? టచ్ స్క్రీన్ ఇందాకేం మాట్లాడుతుందండి? ఏం మాట్లాడుతుంది? ఇప్పుడంతా నడిచేది టచ్ స్క్రీన్ గురించే, మామూలు రిమోట్ కంట్రోల్ గురించి కాదు. ఎక్కువ మాట్లాడుతుంది, నీ పన్ను చూసుకో. అందుకే అన్నారు నీలాంటిదే కరణం భార్య కడుపు వచ్చిందంటే ప్రెసిడెంట్ పేరంటానికి వెళ్ళిందంటే అలా మాట్లాడుతుంది. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పావలే? అడుక్కునేవాడు వచ్చి అమ్మ అనేస్తే ముచ్చటపడి ముద్దిచ్చిందట నీకు దగ్గర ముసలముండ. శంకర్ని తీసేయాలనేది ఫైనల్ అధిష్టానం నిర్ణయం కూడా అదే అధ్యక్ష. మీరు చెప్పింది ఎలాగుందంటే చంటి రాఘవ దగ్గరికి వెళ్ళి రాఘవ నేనే నీ మీద అయిటానంటే ముందుగా కాలుకుని సూది అన్నాడట రాఘవ. ఒకసారి ఇందులో టీ కావాలంటే ఏం అడగాలన్న? అంతే కదా బాబు. దోసాయ్ ఎదురు అదే టీ వద్దు అన్నాం అనుకో ఏటనలా అంతే కదా బాబు. దోసాయ్ ఎదురు. ఇంతకీ సాయి తాగుతారా లేదా మీరు? ఎక్కడ ఉండండి, ఇల్లు వస్తాను. ఎక్కడికి పట్టుకుందా ఏంటి బ్యాగు? మీ అందరికీ థ్యాంక్ యూ. ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుంటే క్షమించండి, ఎవరినైనా ఏమైనా అనుంటే క్షమించండి. జడ్జెస్ మీకు కూడా